వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అందరికీ. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చదువులో అద్భుతమైన ఏకాగ్రతను అంటే ఇంటెన్స్ ఫోకస్ను ఎలా సాధించాలి. చదువుకోవాలి అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ ఆ ఫోకస్ను గంటల తరబడి అలానే మెయింటైన్ చేయడం ఎలా అనేదే ఇక్కడ అసలైన పాయింట్. ఈనాటి మన విశ్లేషణలో ఆ అద్భుతమైన ఏకాగ్రతను సొంతం చేసుకునే 10 పవర్ఫుల్ అలవాట్లను ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఎప్పుడైనా గమనించారా? పుస్తకం తీయగానే అంతే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఎంతో ఆసక్తితో గట్టిగా డిసైడ్ అయి కూర్చుంటాం, కానీ క్షణాల్లోనే మన బ్రెయిన్ వేరే లోకంలో విహరిస్తూ ఉంటుంది. అసలు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏకాగ్రత అనేది ఎవ్వరికీ పుట్టుకతో రాదు. అది కేవలం మన దైనందిన అలవాట్లతో మనం స్వయంగా నిర్మించుకునే ఒక అద్భుతమైన స్కిల్. ఇటుక మీద ఇటుక పేర్చి ఒక అందమైన ఇంటిని ఎలా కట్టుకుంటామో, చిన్న చిన్న క్రమశిక్షణతో కూడిన అలవాట్లతో ఫోకస్ను కూడా అలానే నిర్మించుకోవాలి. మరి ఈ 10 అలవాట్లని అర్థం చేసుకోవడానికి దీన్ని మనం 4 భాగాలుగా చూద్దాం. 1. వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం. 2. ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్. 3. శరీరానికి మనస్కు కావలసిన ఇంధనాన్ని అందించడం. ఇక చివరగా చదివింది గుర్తుంచుకోవడం. సరే, మొదటి భాగం మన విజయానికి వేదికను అంటే చదువుకునే వాతావరణాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. మొదటి టిప్ ఏంటంటే బుక్ ఓపెన్ చేయడానికి ముందే ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈరోజు ఏం చదవాలి, ఎంత చదవాలి అని ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో, ఏ ప్లాన్ లేకుండా చదవడం కూడా అంతే. ముందే ఒక టార్గెట్ ఉంటే మెదడుకు చాలా క్లారిటీ వస్తుంది. ఇక మీ స్టడీ టేబుల్ ఎలా ఉంటుంది? అంతా గజిబిజిగా, పుస్తకాలు కాగితాలతో చిందరవందరగా ఉందా? చూడండి, మన చుట్టూ ఉన్న వాతావరణం గందరగోళంగా ఉంటే మన బుర్ర కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది. చదువుకునే ప్లేస్ ఎంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటే మీ ఫోకస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్ ఫోన్. ఎంతో కష్టపడి గంటల తరబడి ప్లాన్ చేసుకుని కూర్చుంటే టంగ్మని వచ్చే ఒక నోటిఫికేషన్ లేదా ఆ ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ మొత్తం ప్లాన్ను నాశనం చేస్తుంది. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా మన పెద్ద పెద్ద లక్ష్యాలను ఈ చిన్న ఫోన్ ఈజీగా పక్కదారి పట్టించేస్తుంది. కాబట్టి చదివేటప్పుడు దాన్ని అసలు కంటికి కనిపించకుండా దూరంగా పెట్టేయండి. రైట్, ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. అదే అసలు చదివేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, కార్యాచరణ ఎలా ఉండాలి. సిలబస్ చూడగానే పెద్ద కొండలా అనిపించి భయం వేస్తుందా? సహజమే. కాని ఆ భయాన్ని పోగొట్టాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఆ పెద్ద సిలబస్ను చిన్న చిన్న గోల్స్గా విడగొట్టండి. ఆ పెద్ద పర్వతాన్ని చూసి భయపడే బదులు దాన్ని చిన్న చిన్న మెట్లుగా మార్చుకుంటే ఎంతటి కఠినమైన టాపిక్ అయినా సరే ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ మనం పొమడోరో అనే ఒక సూపర్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఒక 25 నిమిషాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ ఫోకస్తో చదవాలి. ఆ వెంటనే ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఈ చిన్న బ్రేక్ వల్ల బ్రెయిన్ అస్సలు అలసిపోదు, పైగా నెక్స్ట్ సెక్షన్కి ఫుల్ ఎనర్జీతో రెడీ అవుతుంది. ఇంకో బెస్ట్ సీక్రెట్ ఏంటంటే, రోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి చదవడం అలవాటు చేసుకోండి. అవును, ప్రతిరోజూ ఒకే టైంకి చదవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ టైం రాగానే మన మెదడు దానంతటా అదే నేర్చుకోవడానికి రెడీ అయిపోతుంది. అదొక బయోలాజికల్ క్లాక్లా పనిచేసి మన ప్రమేయం లేకుండానే ఫోకస్ను పెంచుతుంది. మూడో భాగమొచ్చేసి మన శరీరానికి మెదడుకు కావాల్సిన ఇంధనమివ్వడం. ఫిజికల్ అండ్ మెంటల్ మెయింటెనెన్స్ ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఎగ్జామ్స్ అనగానే నిద్ర మానేసి మరీ చదువుతుంటారు కదా. కానీ నిజం చెప్పాలంటే అది అస్సలు కరెక్ట్ కాదు. రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర ఉండి తీరాల్సిందే. సరైన నిద్ర ఉన్నప్పుడే మన జ్ఞాపక శక్తి డబల్ అవుతుంది. చదివిన విషయాలన్నీ బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అవ్వాలంటే కంటి నిండా నిద్ర పక్కా ఉండాలి. ఒక బండి బాగా నడవాలంటే మంచి పెట్రోల్ ఎలా కావాలో, చురుకైన మెదడుకు కూడా సరైన ఫుడ్ కావాలి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజంతా తగినంత నీళ్లు తాగడం, అలాగే బాడీని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి పోషకాలు, నీరు మన బ్రెయిన్ సెల్స్కి ఆక్సిజన్ను పంపి ఎక్కువసేపు చదివే ఓపికనిస్తాయి.
ప్రతిరోజూ కనీసం ఒక 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీదింగ్ చేసి చూడండి. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి టెన్షన్ను పారద్రోలుతుంది. ప్రశాంతంగా ఉన్న మైండ్ మాత్రమే ఏకాగ్రతకు అసలైన అడ్డా. ఇక ఫైనల్గా లాస్ట్ పార్ట్కొచ్చేశాం. అదే రీటెన్షన్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే చదివింది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం మరియు దాన్ని కొనసాగించడం. చదివింది బుర్రలో ఫిక్స్ అయిపోవాలంటే ఒక అద్భుతమైన మార్గముంది. అదే సెల్ఫ్ రివిజన్. అంటే మీరు చదివిన దాన్ని మీ ఎదురుగా ఎవరో ఉన్నట్లు ఊహించుకుని వాళ్ళకి పాఠం చెప్తున్నట్లుగా మీకు మీరే పైకి చెప్పుకోండి. కేవలం కళ్లతో చదవడం కంటే ఇలా వింటూ మాట్లాడుతూ చదవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మెదడులో చాలా స్ట్రాంగ్గా ముద్రించబడుతుంది. ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. సక్సెస్ అనేది ఏదీ రాత్రికి రాత్రే రాదు. ఈ 10 అలవాట్లను ఈరోజే స్టార్ట్ చేసేసి రేపే రిజల్ట్ వచ్చేయాలంటే కుదరదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే ఆ చిన్న చిన్న ఎఫర్ట్స్ కలిసి రేపొక అద్భుతమైన విజయాన్ని మీ ముందుంచుతాయి. కన్సిస్టెన్సీ అనేదే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. మరిప్పుడు చెప్పండి, కలల్ని నిజం చేసేది నిజంగా అదృష్టమేనా? ఛాన్సే లేదు. కలలు నిజమయ్యేది కేవలం మీ క్రమశిక్షణ, మీ ఏకాగ్రత వల్లే. అదృష్టం మీద భారం వెయ్యకుండా ప్రతిరోజూ తమ అలవాట్లను మార్చుకుంటూ ముందుకు వెళ్లేవాళ్లే రేపటి విజేతలు. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. బాగా చదవండి, ఫోకస్డ్గా ఉండండి. Thanks for watching. Please subscribe for more videos.